విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం దుర్గా వాహిని ప్రాంత శౌర్య ప్రశిక్షణ వర్గ అన్నోజిగూడ మే 27 తారీఖు నుండి 3 తారీఖు వరకు ఎంపిక చేసినటువంటి బాలికలకు శిక్షణ ముగింపు. ఈ ప్రశిక్షణ వర్గాలో శారీరక మానసిక వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరిగినది. తెలంగాణ ప్రాంతం నుండి మొత్తం 250 మంది శిక్షార్థులు ఈ యొక్క శిక్షణలో పాల్గొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, అలాగే హిందూ మహిళల పట్ల జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి జాతిని జాగృతి చేయడం కోసం వర్గ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగినది. వర్గ యొక్క ముఖ్య దేశం, సేవ, సురక్ష, సంస్కార అనే 3 అంశాలపైన శిక్షార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గా వాహిని తెలంగాణ ప్రాంత సంయోజక వాణి సక్కుబాయి, బజరంగ్ దళ్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ శివరాములు, విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు, దుర్గా వాహిని ఉప్పల్ జిల్లా సంయోజక కృష్ణవేణి, బజరంగ దళ్ ఉప్పల్ జిల్లా సంయోజక సునీల్, సహ సంయోజక్ మెంగా అరవింద్, ప్రభాకర్, నాగమల్ల శ్రీనివాస్, అరుణశ్రీ, సుజాత, స్థానిక బీజేపీ నాయకులు సుదర్శన్ రెడ్డి, వి హనుమాన్, కంభం లక్ష్మారెడ్డి, మైపాల్ రెడ్డి, రామతీర్థ, బచ్చు నాగేష్ గుప్తా, ఏబీవీపీ నాయకులు శ్యామ్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఘట్కేసర్ షో పరశురాం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్. దుర్గావాహిని సేవా, సురక్ష, సంస్కార అనే 3 అంశాలతో ముందలకెళ్తుంది. ఇది ముఖ్యంగా యువతి విభాగం, అంటే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న యువతులందరికీ కూడా ఈ దాంట్లో శిక్షణ ఇస్తూ వాళ్ళని శారీరకంగా, మానసికంగా ఉత్తేజపరుస్తూ వాళ్ళకి వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా నియుద్ధ గాని, కరాటే ఇలాంటివన్నీ ఆత్మరక్షణ కోసం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు అనేవి ఏర్పాటు చేస్తూ దైవభక్తిని, దేశభక్తిని రెండింటిని ముందుకు తీసుకెళ్తుంది విశ్వ హిందూ పరిషత్ లోని దుర్గావాహిని విభాగం. ఈ విభాగం ఇంకా మున్ముందుకు సాగుతుంది. కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మేము కుటుంబ సభ్యులంతా, విశ్వ హిందూ పరిషత్ అంతా కుటుంబ సభ్యులు ముందుకు నడిపిస్తున్నాం. ఈ శిక్షణలో 225 మంది పాల్గొన్నారు. 34 జిల్లాల నుంచి పాల్గొన్నారు. 34 జిల్లాల నుంచి అన్నాజీగూడ ఆర్వీకేలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 230 మంది దుర్గలో శిక్షణ వంతు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించేటువంటి విధంగా ఒక అపర ఖాళీలాగా అవతారం ఎత్తేటువంటి ఒక శిక్షణ తీసుకుని ఈరోజు ఘట్కేసర్లో శౌర్యయాత్ర తీయడం అనేది ఘట్కేసర్ ప్రజలందరికీ శుభదాయకం.
రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క భారతదేశాన్ని నారీ శక్తి ఎలబోతున్న దానికి ఇది నిదర్శనం. మొన్న పాకిస్తాన్ మీద ఉగ్రవాదులను పాకిస్తాన్ కూడా సమూలంగా నాశనం చేయడానికి ముందుండి నడిచినటువంటి ఇద్దరు మహిళలు మాత్రమే. దీన్నంతటి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఓ నారీ శక్తి ఈరోజు భారతదేశం ద్వారా ప్రపంచాన్ని ఏలబోతున్నదానికి ఇది ఒక ప్రదర్శన. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.